దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా సంతోషంగా ఒక వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవాది దేవుడు ఏ వాక్కుని ఇస్తున్నాడు చూద్దామా? పరిశుద్ధ రేఖల గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. అది ఆకాశ వర్షపు జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, యెహోవా లక్ష్యపెట్టు దేశము, వర్షపు నీరు తాగును. ప్రతి క్షణము కూడా దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును. ఈరోజు దేవుడు బిడ్డలారా, ఇది నిన్ను గురించి దేవాది దేవుడు ఇస్తున్న బలమైన వాక్కు. ఇది నీ దేవుడు నిన్ను లక్ష్య పెట్టబోతున్నాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి వారం, ప్రతి రోజు, మరి ప్రతి సంవత్సరం దేవాది దేవుడు ఎన్నో అద్భుతమైన వాక్కులు ఇస్తున్నాడు కదా. ఇదే ఈరోజు దేవాది దేవుడు నీకు మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రతి మినిట్, ప్రతి సెకండ్, ప్రతి గడియ, గంట, ప్రతి రోజు, ప్రతి ఇయర్, ప్రతి వారం నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నా కన్నులు నీ మీదే ఉన్నాయి. నేను నిన్ను దృష్టి పెట్టుకుంటున్నా. నీకు కావాల్సినవన్నీ నేనే సమకూరుస్తున్నా. నేను నీకు అన్నీ ఇస్తున్నా. నేను నిన్ను ఎక్కడ మర్చిపోట్లా, నేను ఎక్కడ త్రోసివేయట్లా, ఎక్కడ నిన్ను మరి నెట్టివేయకుండా ప్రతి సమయంలో నీకు సమస్తం సమకూరుస్తున్నాను కదా. నిన్ను హెచ్చిస్తున్నాను కదా, నిన్ను కాపాడుతున్నాను కదా. నీ పూర్ణ హృదయంతో నా ఎదుగుకు రా, నీ పూర్ణ మనసుతో నన్ను వెంబడించు. నేను ఏదైతే చెప్పానో దాన్ని వెంబడించి నడుస్తూ ఉండగా నీకు ఇంకా ఇంకా దేవాది దేవుడు మేలు చేయబోతున్నాడు కనుక ఎక్కడ తప్పిపోక, తొలగిపోక, తొట్టిల్లుక దైవికంగా జీవించడానికి ప్రతిదినం సిద్ధపడుతూ ఉండు. ఈ వాగ్దానం దేవాది దేవుడే నీకు ఇస్తున్నాడు. నీ స్వశక్తి కాదు, నీ సొంత బలం కాదు, నీ జ్ఞానం కాదు, నీ విధేయత, లేకపోతే నీకున్న భూములు, స్థలాలు, నీకున్నది ఏది కాదు. కేవలం దేవుని కృప మాత్రమే నీ మీద ఉంది. కాబట్టి నీ మీద ప్రత్యేకమైన కృప కుమ్మరిస్తూ ఉండగా ఈ కృపను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి ఒక రోజు ప్రారంభించు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్న ఈ వాక్వచనాలన్నీ అనేక బిడ్డల పట్ల రూఢీపరచబడినట్లుగా ఈ గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నామ మహిమాంతంగా ముందుకు కొనసాగించండి. బర్త్డేస్, మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమె మంచి లైక్ షేర్ కామెంట్ చేయండి. ప్రతిదినం దైవికంగా సిద్ధపడతాం.